హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐవీస్ కిచెన్. ఈరోజు మీకు చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే సామలతో దోశలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. మిల్లెట్స్తో టిఫిన్ అనేసరికి ఎలా ఉంటుందో, ఎలా వస్తాయో అని కంగారు పడాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటాయి, చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళను తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పొట్టు మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ విడిగా నానబెట్టుకోండి. ఇందులోకి 2 కప్పుల సామలు తీసుకుంటున్నాను. 2 కప్పులు తీసుకుంటే కనుక దోసలు అనేవి మెత్తగా వస్తాయండి. 3 కప్పులు వేసుకుంటే కాస్త గట్టిగా అనిపిస్తాయి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. వీటిని 1 లేదా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని కనీసం 8 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి మనం మిల్లెట్స్తో చేసుకుంటున్నాం కనుక రైస్ కన్నా కూడా కాస్త ఎక్కువ టైమే పడుతుంది. 8 అవర్స్ పాటు నానినాయండి. ఇక దీన్ని మనం 1 లేదా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 స్పూన్ల మరమరాలు వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచామంటే దోశ అనేది చాలా బాగా వస్తుందండి. ఆ క్లిప్పింగ్ అనేది ఇక్కడ మిస్ అయింది, కానీ నేను యాడ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం మిక్సీ జార్లో వేసినప్పుడు కొన్ని మరమరాలు కూడా ఉన్నాయి కదా, 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని స్మూత్గా మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఈ పిండి రెడీ అయిపోతుంది. మనం నార్మల్ దోశల పిండిలో బియ్యం వేసుకుంటాం కదా, సేమ్ అదే టైప్లోనే ఉంటుందండి. కాకపోతే కాస్త కలర్ అనేది వేరుగా ఉంటుంది అంతే. ఇక్కడ చూసారు కదా, పిండి మొత్తం రెడీ అయిపోయింది. ఇక దీన్ని ఒక 6-7 గంటల పాటు బయట ఉంచేస్తే చక్కగా ఫర్మెంట్ అవుతుంది. అదే వేసవకాలం అయితే 2-3 అవర్స్ సరిపోతుంది. కానీ ఎప్పుడు ఇలా గిన్నె పైదాకా పిండి తీసుకోకూడదండి. మనం బయట ఉంచితే అది మొత్తం పొంగిపోతుంది. కనీసం 3-4 ఇంచెస్ అయినా పైన గ్యాప్ ఉండే ఒక గిన్నెలోకి దీన్ని తీసుకొని ఫర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పటికి 4 అవర్స్ అయిందండి, కానీ పిండి చక్కగా పులిసింది. ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్, కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి. స్మూత్గా ఉండేటట్టు వాటరు, సాల్ట్ మనకి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుందండి, దోశ కరెక్ట్గా వస్తుంది. స్టవ్ మీద దోశ తవా పెట్టుకొని 2 లేదా 3 డ్రాప్స్ ఆయిల్ వేసి టిష్యూతో కానీ ఆనియన్తో కానీ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. కాస్త వేడెక్కిన తర్వాత ఇలా దోశలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమే. మీకు కావాల్సినట్టుగా వస్తుందండి ఈ బ్యాటర్ తోటి. పలుచగా కావాలనుకుంటే పలుచగా, కాస్త తిక్కగా కావాలంటే తిక్కగా వేసుకోవచ్చు. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మీకు ఆనియన్స్ ఇష్టమైతే ఆనియను, లేదా కొంచెం జీలకర్ర కావాలంటే జీలకర్ర, ఇలా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సేమ్ నార్మల్ దోశల టైపుల్లోనే. పైనుంచి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసామంటే సరిపోతుందండి. దీన్ని రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్స్ వేసాం కదా. కాస్త ప్యాన్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఇది కాలిందంటే చక్కగా దోశ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా మిల్లెట్స్తో వేసుకునే దోశలో కలర్ కూడా మంచి కలర్ వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు వీటికి కాంబినేషన్గా ఏ చట్నీతో తిన్నా సరే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, అల్లం చట్నీ, ఏదైనా సరే దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనుకోండి. మరి చూసారు కదా, మిల్లెట్స్తో టిఫిన్స్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మిల్లెట్ వెరైటీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు వీడియో ఎక్కడైనా నచ్చినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.